నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో చక్కని ఒక శాస్త్రీయ అంశానికి సమాధానం తెలుసుకుందాం. ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు వస్తాయి ఎందుకు? ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు వస్తాయి ఎందుకు? మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా క్రొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయి ఎందుకు? ఉల్లిపాయల్లో ఎమినో యాసిడ్ను ఉత్పన్నం చేసే భాస్వరం ఉంటుంది. కోసినప్పుడు భాస్వర మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపంథియాల్సో ఆక్సైడ్ అనే ద్రవం ఏర్పడుతుంది. ఈ ద్రవానికి అతి త్వరగా ఆవిరిగా మారే ధర్మం ఉంటుంది. అలా మారిన వాయువు కళ్ళల్లోకి చొరబడుతుంది. కళ్ళల్లోకి వెళ్ళిన వాయువు అక్కడ తేమతో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోజన్ సల్ఫైడ్గా ద్రవరూపం చెందుతుంది. దాంతో కళ్ళు బొగ్గుమని మండి కన్నీరు కారుతుంది. ముక్కు నుంచి కూడా నీరు కారుతుంది. చిత్రమేమంటే కన్నీరు తెప్పించే ఈ భాస్వరపు సమ్మేళనమే ఉల్లిపాయలను ఉడికించేటప్పుడు వచ్చే కమ్మని వాసనకు కారణం. ఉల్లిపాయలను కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే తరిగే ముందు వాటిని నీటితో కడిగి తడిగా ఉంచాలి. అప్పుడు భాస్వరపు సమ్మేళనం ఆ తడిలో కరిగిపోతుంది. శాస్త్రీయంగా ఉల్లిపాయ పేరు ఏలియం సెపా. మామూలు కంటితో కూడా చూడడానికి వీలైన పెద్ద జీవకణాలు ఉల్లిపాయ పొరల్లో ఉంటాయి. కోసినప్పుడు కన్నీళ్లు తెప్పించే పదార్థాలను కంటిలోకి వాయు రూపంలో చేరితే కన్నీళ్లు కలిగించే రసాయనాలని నేత్ర బాష్పధరకాలు, లాక్రిమాటరీ ఏజెంట్స్ అంటారు. ఉల్లిపాయ కణాల్లో గంధక పరమాణువులుండే అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి. అందులో ఎల్లిన్ ఒకటి. అలాగే ఎల్లినేస్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఉల్లిపాయను కోసేటప్పుడు అందులోని కణాలు తెగిపోవడం వల్ల ఇవి బయటపడి గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో చర్య జరిగి సల్ఫినిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. వెంటనే ఇవి ఉల్లిలోని మరో ఎంజైమ్ వల్ల ఎస్ ఆక్సైడ్ అనే వాయురూప పదార్థంగా మారుతుంది. ఇది గాలిలో వ్యాపించి కంటిని చేరితే కంటిలో ఉన్న నాడీ తంత్రులు స్పందించి మంట పుట్టిన భావన కలుగుతుంది. వెంటనే ఆ మంటను నివృత్తి చేయడానికి మెదడు కన్నీటి గ్రంథుల్ని అనగా లాక్రిమాటరీ గ్లాండ్స్ ప్రేరేపించి కన్నీరు కలిగిస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్, ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయో ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇలాగే ఇంకా అనేక వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.